అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 46 గిల్లి కజ్జాలు. ఇక స్టోరీలకు వెళ్తే, ఇప్పటి వరకు మీ తండ్రి కూతుర్లు ప్రేమగా మాట్లాడుకోవడం ఒక్కసారి కూడా చూడలేదు. ఇప్పుడేమో ఇక్కడ కూర్చొని ఏకంగా దిగులు పడుతున్నావు అని ఆశ్చర్యంగా అంది కీర్తి. ఏమో కీర్తి, అదంతా నాకు తెలియదు. ఎందుకో దిగులుగా ఉంటుంది. నాన్న బాగా గుర్తొస్తున్నారు అని బేలగా అంది హాస్ని. ఏదైనా ముఖ్యమైన పనుల్లో ఉన్నారేమో, వస్తారులే. లేదంటే నువ్వే ఇంటికి వెళ్ళి కలువు అని సలహా ఇచ్చింది కీర్తి. ఇంపార్టెంట్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక పెద్ద కాంట్రాక్ట్కి సైన్ చేశారని తెలిసింది. బహుశా ఆ బిజీలో ఉన్నట్లున్నారు. అయినా నేను నీతో ఈ టాపిక్ మాట్లాడిన ప్రతిసారి మా నాన్న నా వెనకే నిలబడి విని మరీ తిట్టి వెళ్ళేవారు కదా. ఇప్పుడు కూడా ఉన్నారేమో అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన హాస్నికి నిరాశే మిగిలింది. ఎందుకో హాస్ని అలా ఉంటే కీర్తి అస్సలు చూడలేకపోయింది. తనను డైవర్ట్ చేయడానికి కాలేజీలో వాళ్ళు చేసే కోతి వేషాలు అన్నీ గుర్తు చేసి నవ్వించింది. ఇంతలో ఈ మధ్య బలరాం గారు అస్సలు కంపెనీ వైపే రావట్లేదు, అన్ని విషయాలు మహేశ్వరి గారే డీల్ చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్న కొలీగ్స్ మాటలు విని షాక్ అవుతూ నేరుగా మహేశ్వరి రూమ్కి వెళ్ళి తండ్రి గురించి అడిగింది హాస్ని. మీ డాడీ కొంచెం బిజీగా ఉన్నారు, తొందరలో వస్తారు అని మహేశ్వరి చెప్పడంతో కూతురికి కూడా కాల్ చేయలేనంత బిజీ ఏంటి అనుకుంటూ బలరాంకి కాల్ చేసి, హలో నాన్న, ఎక్కడున్నారు? ఆఫీస్కి ఎందుకు రాలేదు? మీకొక కూతురు ఉందన్న విషయం గుర్తుందా అని ఆగకుండా ప్రశ్నలు అడిగింది హాస్ని. హాస్ని ఆ నోటికి కాస్త బ్రేక్ ఇస్తే నేను మాట్లాడతాను అని బలరాం విసుగ్గా అనడంతో, సరే చెప్పండి వింటానులే అని సైలెంట్ అయ్యింది హాస్ని. నేను బిజినెస్ ట్రిప్కి వచ్చాను, రావడానికి టైం పడుతుంది. కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్లో బిజీగా ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్న బలరాంతో, ఎప్పుడు వస్తారు అని దిగులుగా అడిగింది హాస్ని. ఆ మాటలకి బలరాం మనసు భారం అయిపోయింది. కూతురు అలా అడుగుతూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక, అసలు తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నందుకు తన మీద తనే జాలిపడ్డాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడడం లేదు అని ఫోన్లో అరుస్తున్న హాస్ని గొంతుకు నార్మల్ అయ్యి, 2 రోజుల్లో వస్తాను అని కాల్ కట్ చేశాడు బలరాం. హాస్నితో కాల్ మాట్లాడి మొబైల్ను సైడ్ టేబుల్ మీద పెట్టబోయి ఒక్కసారిగా పట్టుకోల్పోవడంతో చేతిలో నుండి జారి కింద పడిపోయింది. చాలాసేపు కిందికి వంగి మొబైల్ తీయడానికి ప్రయత్నించిన బలరాం అదుపు తప్పి నేల మీద పడిపోయాడు. కాసేపటికి కుదురుకొని పైకి లేచి బెడ్ అండ్ షెల్ఫ్ నించొని డెస్క్లో ఉన్న ఫోటో బయటికి తీసి అందులో ఉన్న వ్యక్తులను తడుముతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ ఫోటోలో తను, తన మొదటి భార్య, వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన హాస్ని ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. జీవితంలో ఎదగాలని కెరియర్ మీద దృష్టి నిలిపి ప్రతిరోజు పరుగులు పెడుతూ మీ మీద నాకున్న ప్రేమను ఇగ్నోర్ చేశాను, ఏం కోల్పోయానో తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది అని బాధగా అనుకున్నాడు బలరాం. ఇంతలో రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ రావడంతో కంగారుగా ఫోటో ఫ్రేమ్ను పిల్లో కింద దాచేసి సైలెంట్గా కూర్చున్న బలరాం దగ్గరకు వచ్చి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయింది మహేశ్వరి. ఆ మెడిసిన్ తన అనారోగ్యాన్ని తగ్గించదు, కానీ బాధ నుండి కాస్త రిలీఫ్ ఇస్తుంది అంతే. ఇది ఇలా ఉండగా ప్యాలెస్లో సీరియస్గా వర్క్ చేస్తున్న విరాట్ దగ్గరికి బుక్స్ పట్టుకొని పరుగున వచ్చింది హాస్ని. ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగిన విరాట్తో, ప్లీజ్ అండి, నా వర్క్ చేయడంలో కొంచెం హెల్ప్ చేస్తారా అని ముద్దుగా అడిగింది హాస్ని. ఎగ్జామ్స్ అయినా నువ్వు రాస్తావా, అది కూడా నేనే రాయాలా అని కళ్ళు దగ్గర చేశాడు విరాట్. అబ్బో, అంత వెటకారం అక్కర్లేదమ్మా, అది మాత్రం నేనే రాస్తాను. ఏదో ఫింగర్స్ పెయిన్ వస్తున్నాయని హెల్ప్ అడిగాను అని మూతి ముడుచుకుంది హాస్ని. ఓకే, కానీ కాస్త ఖర్చు అవుతుంది అన్న విరాట్తో, వైఫ్కి హెల్ప్ చేయడానికి కూడా లంచం అడిగే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను అని నిరసనగా అంది హాసిని. నేనొక బిజినెస్ మ్యాన్ అమ్మా, లాభం లేకుండా ఏది చేయను, చెప్పు ఏమిస్తావు అని సూటిగా చూశాడు విరాట్. అబ్బా ప్లీజ్ చెయ్యండి, మిగతా సంగతి తర్వాత చూసుకుందాం అంటూ బుక్స్ విరాట్ ముఖాన కొట్టి సోఫాలో కూర్చొని గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది హాస్ని. ఓ దేవుడా, టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇలాంటి కష్టాలే వస్తాయని అనుభవంలోకి వస్తే తప్ప తెలియదు అని నిట్టూర్చి వర్క్ చేయడంలో మునిగిపోయాడు విరాట్. ఆ సీన్ చూసిన హాస్ని ప్రౌడ్గా ఫీల్ అవుతూ, ఏదేమైనా
సింహంతో హోంవర్క్ చేయిస్తున్న చిట్టెలుకగా నువ్వు గిన్నిస్ బుక్లో ఎక్కుతావే హాసిని అని తనను తానే అప్రిషియేట్ చేసుకుంటున్న హాసిని నుదుటికి బొప్పు కట్టించింది విరాట్ విసిరిన పెన్న. ఏంటి విరాట్ గారు, ఎందుకు విసిరారు అని అరుస్తున్న హాసిని వైపు కోపంగా చూస్తూ, చెప్పు, నీ వర్క్ నేను చేస్తూ ఉంటే గేమ్స్ ఆడుకుంటావా? నోరు మూసోని బుక్స్ తీసి చదువు. టాపిక్ అడిగినప్పుడు చిన్న తప్పు చెప్పినా పనిష్మెంట్ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు విరాట్. అంతా నా కర్మ హాసిని. గోడ దూకి మరీ బీస్ట్ కమ్ ప్రిన్సిపల్కు పెళ్లి చేసుకున్నాను. భరించు అని బయటకంటే విరాట్ ఏం చేస్తాడో తెలియక నోట్లోనే గొనుక్కుంటూ టాపిక్ చదవడం స్టార్ట్ చేసింది హాసిని. కాసేపటికి బోర్గా అనిపించడంతో చేతికున్న రింగ్ తీయడానికి ట్రై చేసింది హాసిని. ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంచు కూడా కదలకపోవడంతో అడ్డమైన యాంగిల్స్లో దొర్లుతూ కింద మీద పడుతూ రింగ్ తీయడానికి బస్కిల్ తీస్తున్న హాసిని తన వైపే తీక్షణంగా చూస్తున్న విరాట్ని చూసి టక్కున ఆగిపోయింది. అంటే విరాట్ గారు, అది ఫింగర్ దురద పెడుతోంది అని వెకిలిగా నవ్వింది హాసిని. హాసిని వేషాలకు నవ్వొస్తుంటే పైకి ముఖం సీరియస్గా పెట్టుకొని, నువ్వు ఎంత కష్టపడినా ఆ రింగ్ రాదు అని చెప్పాడు విరాట్. ఎందుకు అని వెర్రి ముఖం వేసుకున్న హాసిని చూసి నవ్వుతూ, నాకున్న మాయలు మంత్రాలతో లాక్ చేశాను. ఆ రింగ్ బ్యాక్ సైడ్ నీ స్పర్శ తగిలినంత కాలం నీ చేతిని అంటిపెట్టుకొనే ఉంటుంది అన్నాడు విరాట్. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను అని నోరు తెరిచిన హాసినితో, ఇది నేను నీకు వేసిన పనిష్మెంట్, ఫేస్ ఇట్ అని నిక్కచ్చిగా చెప్పాడు విరాట్. ఆ రోజు రాత్రి బెడ్ మీద విరాట్ పక్కన పడుకొని, మీకు బుల్లెట్ తగిలిన గాయం చూస్తాను అంటూ చొరవగా అతని షర్ట్ పైకెత్తి గాయం మీద వేలితో టచ్ చేస్తూ, ఇంకా నొప్పిగా ఉందా అని అడిగింది హాసిని. లేదు, బట్ నీకు భయం వేయట్లేదా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు విరాట్. గాయం ఆల్మోస్ట్ మానిపోయింది కదా, ఇంకా భయం ఎందుకు అని పైకి లేచి ఆ గాయం మీద 2 చేతులేసి కళ్ళు మూసుకొని ఏదేదో చదివి కాసేపు ప్రేయర్ చేసి కళ్ళు తెరిచి చూసింది హాసిని. ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రశ్నార్థకంగా చూస్తున్న విరాట్తో, గాడ్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా చేస్తే గాయం తొందరగా తగ్గిపోతుందంట అని నవ్వుతూ చెప్పింది హాసిని. అలా అని ఎవరు చెప్పారు అని ఆశ్చర్యంగా చూశాడు విరాట్. మా నాన్న చెప్పారు. చిన్నప్పుడు నాకు దెబ్బ తగిలితే ఇలాగే చేసేవారు. దాంతో దెబ్బ తొందరగా మానిపోయేది. కావాలంటే చూడండి అంటూ తన తల కిందకు దించి తన నుదుటిన కనిపించకుండా ఉన్న గీతను చూపించింది హాసిని. హాసిని చేసింది చాలా చిన్న పని, కానీ అది విరాట్ మనసు టచ్ చేసింది. అవి చిన్నప్పుడు పిల్లలు దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు చెప్పే కాకమ్మ కథలు. అది నిజమని నమ్మి ఇప్పుడు తనకు కూడా అదే విధంగా చేస్తూ ఆమె ముఖంలో కనిపిస్తున్న ఇన్నోసెన్స్కి, ఆ ప్యూర్ సోల్కి కదిలిపోయిన విరాట్ ప్రేమగా ఆమె ముంగులు సవరిస్తూ నుదుటిన ముద్దు పెట్టాడు. సందు దొరికితే చాలు లిప్ కిస్ ఇచ్చే విరాట్ మొదటిసారి నుదుటి మీద కిస్ చేయడం, అతని కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు చూసి తెలియకుండానే హ్యాపీగా ఫీల్ అయింది హాసిని. విరాట్ దగ్గర ఏదో సెక్యూర్డ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటే నిశ్చింతగా పడుకున్న హాసినిని పైకి లిఫ్ట్ చేసి తనను తన గుండెల మీదకు వచ్చేలా పూర్తిగా తన మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ నిద్రపుచ్చాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి రెడీ అవుతున్న బలరాంను చూసి, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది మహేశ్వరి. కంపెనీకి వెళ్తున్నాను అని బదులిచ్చాడు బలరాం. ఇప్పుడు అక్కడికెందుకు? ఇలాంటి సమయంలో మీకు రెస్ట్ చాలా అవసరం. అన్నీ నేను చూసుకుంటున్నాను కదా, మీరు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని అతన్ని ఆపే ప్రయత్నం చేసింది మహేశ్వరి. నో, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నాకున్న టైంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ బయటకు కదులుతున్న బలరాంను వెనుక నుండి చేయి పట్టుకొని ఆపి, మీ శరీరం చాలా వీక్గా ఉంది, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్తున్నా కదా అని సీరియస్గా అంది మహేశ్వరి. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, లీవ్ మై హ్యాండ్. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. అండ్ ఆఫీస్లో నా హెల్త్ గురించి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు అని ఆమెను వదిలించుకొని బయటికి వెళ్ళిపోయాడు బలరాం. వెళ్తున్న బలరాం వైపు ద్వేషం నిన్న కళ్ళతో చూస్తూ, ఇంకా ఎన్ని రోజులు వెళ్తావులే, నువ్వు పోయిన తర్వాత ఈ ఆస్తి మొత్తం నాదే కదా, అప్పుడు కింద నీ కూతురు కుళ్ళి ఏడుస్తుంటే పైన నువ్వు నీ భార్య ఎంత సుఖంగా ఉంటారో నేను చూస్తాను అని రాక్షసంగా అనుకుంది మహేశ్వరి. ఒక మనిషికి తన పార్ట్నర్ మీద ఫీలింగ్స్ పోతే ఇంత దారుణంగా మారిపోతారా అన్నదానికి
పర్ఫెక్ట్ ఉదాహరణ మహేశ్వరి. నిన్నటి వరకు నువ్వే నా ప్రాణం అన్న మనిషి ఈరోజు ద్వేషంతో ఆ వ్యక్తి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటలేదు. ఇలాంటి మేకవన్న పుల్లు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న హాసిని అప్పుడే లిఫ్ట్ నుండి బయటకు వస్తున్న బలరాంను చూసి ఎదురెళ్ళి, ఎలా ఉన్నారు నాన్న? ఏంటిలా చిక్కిపోయారు? సరిగ్గా తినట్లేదా అని కంగారుగా అడిగింది హాసిని. అదేం లేదు, జర్నీ వల్ల కాస్త నీరసంగా ఉంది అంతే. అయినా నువ్వేంటి వర్క్ మానేసి తిరుగుతున్నావు అని సీరియస్గా అడిగాడు బలరాం. ఏం కాదు, మీరు కనిపించి విష్ చేద్దామని వచ్చాను. నేనేం పని దొంగను కాదు, నిజం చెప్పండి. ఎందుకో మీరు ఎప్పట్లా లేరు. బిజినెస్ ట్రిప్ మీకేమైనా కొత్త? నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని ఆతృతగా అడిగింది హాసిని. నీ వల్లే ఇలా అయిపోయాను, ఇప్పటికైనా కాస్త కుదురుగా ఉండు అని కసురుకున్నాడు బలరాం. ఇది మరీ బాగుంది. మీరు ఎక్కడెక్కడో తిరిగి టైంకి తినడం మానేసి నన్ను బ్లేమ్ చేస్తారెందుకు? అయినా న్యాయానికి రోజులు లేవులే అమ్మా అని మొహం మార్చుకుంది హాసిని. అంతగా యాక్ట్ చేయకు. నువ్వు సీక్రెట్గా విరాట్ను పెళ్లి చేసుకున్న విషయం నేనింకా మర్చిపోలేదు. ఆ విషయంలో నాకు నీ వివరణ ఇవ్వాలి అన్నాడు బలరాం. భూమి గుండ్రంగా ఉందన్నట్లు ఎప్పుడు చూసినా ఆ టాపిక్ దగ్గరే ఆగుతారు ఎందుకు? విరాట్ అంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నాను అని విసుగ్గా అంది హాసిని. సరే, వెళ్ళి వర్క్ చేసుకో అని వేగంగా క్యాబిన్లోకి వెళ్ళి అప్పటి వరకు కష్టంగా భరించిన చెస్ట్ పెయిన్కి టాబ్లెట్ వేసుకొని చైర్లో వాలిపోయారు బలరాం. ఆ రోజంతా ఆఫీస్లో దిగులుగానే గడిపింది హాసిని. ఎందుకో ఉదయం తండ్రితో మాట్లాడుతున్నప్పటి నుండి మనసంతా ఏదో అలజడిగా ఉంది. ఏదో జరుగుతుందని బలంగా అనిపించింది. ఆ ఆలోచనతోనే ప్యాలెస్కి చేరుకుంది హాసిని. సైలెంట్గా డిన్నర్ చేసి ఊయల్లో దిగులుగా కూర్చున్న హాసిని దగ్గరికి వెళ్ళి, నువ్వు దేనికైనా బాధపడుతున్నావా అని కన్సర్న్గా అడిగాడు విరాట్. ఆ మాటలకి విరాట్ వైపు తిరిగి, నన్ను ఊయలూపుతారా అని ఆశగా అడిగింది హాసిని. కూర్చో అని చెప్పి వెనక నుండి ఊపుతున్న విరాట్తో, ఈరోజు ఆఫీస్లో మా నాన్నను చూశాను. ఎందుకో చాలా డిఫరెంట్గా కనిపించారు. కుంగిపోయినట్లు ఉన్నారు. ఆరోగ్యం సరిగ్గా లేదేమో అనిపిస్తోంది అని దిగులుగా అంది హాసిని. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు విరాట్. అవును, మీకు తెలుసా, చిన్నప్పుడు అమ్మ కూడా అలాగే కనిపించింది. ఒకరోజు సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈరోజు నాన్న ముఖం కూడా అలాగే కనిపించింది. వయసైపోతుంది. ఆయన మీద కూడా బర్డన్ పెరుగుతూ ఉంది కదా. కంపెనీ బాధ్యతల్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది హాసిని. గుడ్ డిసిషన్, మాట్లాడు అని ఎంకరేజ్ చేశాడు విరాట్. నేను రెస్ట్ లేకుండా అయిపోతాను కదా, మీకు ఆబ్జెక్షన్ లేదా అని ఆతృతగా అడిగిన హాసినితో, నీ వెనుక నేనున్నాను కదా, ఇంకెందుకు భయం అని భరోసా ఇచ్చాడు విరాట్. ఒకప్పుడు రోజంతా ఆఫీస్లో ఏం చేస్తారో అనుకునేదాన్ని. మా నాన్న ఎంత కష్టపడేవారో అక్కడ వర్క్ చేస్తే తెలుస్తోంది. మీ పరిస్థితి కూడా అంతే కదా అని జాలిగా అంది హాసిని. డోంట్ వరీ, నేను మేనేజ్ చేసుకోగలను. చిన్న ఏజ్ నుండే అలవాటైపోయింది అని ఆకాశంలోకి చూస్తూ బదిలిచ్చాడు విరాట్. కాసేపటి తర్వాత ఊపడం ఆపి ఊయల్లో హాసిని పక్కన కూర్చొని ఆమె తలను తన భుజం మీద పెట్టుకొని భుజం చుట్టూ చేయేసి సైలెంట్గా కూర్చున్నాడు విరాట్. ఆ చర్యతో అప్పటి వరకు హాసినిలో ఉన్న అలజడి తగ్గి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కాసేపటి తర్వాత ఆమెను జాగ్రత్తగా రూమ్లో పడుకోబెట్టి బయటకొచ్చి దాస్ని పిలిచి బలరాం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని ఆర్డర్ వేశాడు. సార్, ఆయన మేడం గారి ఫాదర్ కదా, అతని గురించి ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు దాస్. ఆయన కొంచెం అప్సెట్గా ఉన్నారని తెలిసింది. ఏదైనా ప్రాబ్లం ఉందేమో. అలాగే ఈ మధ్య ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళారు మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసి చెప్పు. అలాగే మహేశ్వరి ఇంకా హారతి మీద ఒక కన్నుంచు అని సీరియస్గా చెప్పాడు విరాట్. బలరాం ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ లాయర్ రెడీగా ఉన్నాడు. అతన్ని తీసుకొని నేరుగా స్టడీ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు బలరాం. బలరాం ఇంటికి లాయర్ ఎందుకు వచ్చాడు? అంత సీక్రెట్గా మాట్లాడే విషయాలు ఏముంటాయి? ఇదంతా మహేశ్వరి ప్లానా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.